బాధ అనిపిస్తుంది అంటే ఆ మాగంటి గోపీనాథ్ భార్య వచ్చిందని అన్నారు, వాళ్ళ అమ్మ వచ్చిందన్న, వాళ్ళ కొడుకు వచ్చిందన్న, మీద వాళ్ళు ఏడ్చిందన్న. ఎంత బాధ అనిపిస్తుందన్న. సార్ సొంత భార్యనే భార్య కాదంటుంది సార్, సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్, సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్. 1998లో పెళ్ళైంది సార్ మాకు. ఇగో సార్ సర్టిఫికేట్. 1998లో సార్ నాకు పెళ్ళైంది. అలా తండ్రి కొడుకు అంటున్నా, నా అంకుల్ నాకు పెళ్లి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్. తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్ అది. ఆమెకు 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దొబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టిగా దొబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటాడట, నేను పోయి కంప్లైంట్ ఇవ్వనట, నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు, పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మల చంపకనట, బండి సంజయ్ కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పంపించిన. ఇప్పుడు చూపట్టుకో, నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు ఇప్పుడే వచ్చిందా? నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తా అని పేరిచ్చిరన్న. వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్న. ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది, జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు, ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్నా, సర్వేలు మొత్తం తారుమారైపోయినా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, పప్పులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, గుళ్ళోకి పోయినా ఎస్ నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పట్టురన్నా.